జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా మీ కమ్యూనికేషన్, మీ మాటలు ఇవన్నీ కూడా మీకు చాలా బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడు మీరు మాట్లాడాలి అది మీకు తెలుస్తుంది, అండ్ ఎక్కడ సైలెంట్గా ఉండాలో అది కూడా మీకు తెలుస్తుంది. ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీ స్పీచ్లో, ఒక మంచి క్లారిటీ ఉంటుంది మీరు తీసుకునే స్టెప్స్లో. సో ఏం చేస్తే మీరు మీ లైఫ్లో ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తారో ఆ విధంగా మిమ్మల్ని ఈ వారం గోచార గ్రహస్థితులు మీ చేత స్టెప్స్ వేయిస్తున్నాయి. దాంతోపాటు ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఆర్థికంగా అన్న శుభ సమయం, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బాధపడుతుంటే, హెల్త్ ఈజ్ ఫస్ట్ వెల్త్ కదా, ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది ఈ వారం. అంటే ఆరోగ్య సమస్యలు అన్నిటి నుంచి గట్టెక్కుతారు ఎవరైనా బాధపడుతూ ఉంటే. ప్రత్యేకించి మీ నాన్నగారు ఏమన్నా గత వారంలో హెల్త్ డిస్టర్బెన్సెస్, గత వారం అంటే గత నెల రోజులుగా ఉంటే ఈ వారం దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అలాగే మీకు కూడా మానసికంగా అంటే ఆత్మపరంగా, అంటే ఇప్పుడు ఏంటంటే ఆత్మబలం ఉంటే కొంతమందికి మనం అనుకుంటాం వీళ్ళకి ఆత్మబలం ఎక్కువగా ఉంది అందుకని వాళ్ళన్నీ సాధిస్తున్నారు చకచక అని. సో మీ ఆత్మబలాన్ని దెబ్బతీసే పనులు ఏమన్నా ఈ గత 1 monthలో జరిగి ఉంటే ఇప్పుడు మీ ఆత్మబలం పెరుగుతుంది, గుండె నిబ్బరం పెరుగుతుంది. గుండె నిబ్బరం పెరిగే విధంగా మీ థాట్ ప్రాసెస్ని భగవంతుడు దీవిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా గ్రహదేవతలు కూడా డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మీకు అనుకూలంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ బాగా ఉంటుంది, ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. మీరు వ్యాపారంలో మీ ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగంలో మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీకంటే అంతకుముందు మీ కొలీగ్స్ వల్ల కావచ్చు, మీ పై అధికారుల వల్ల కావచ్చు బాగా ఇబ్బంది పడి ఉంటే ఇప్పుడు అందరూ మీకు ఒక్కసారిగా అందరితోటి మంచి రిలేషన్, మంచి ర్యాపో బిల్డప్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫీస్కి నవ్వుకుంటూ వెళ్తారు, ఇంటికి నవ్వుకుంటూ వస్తారు. అలా ఉంది ఇప్పుడు మీకు ఈ వారము.
వ్యాపారస్తులకి కూడా మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని మీరు చూస్తారు. చాలా మంచి చేంజెస్ని చూస్తారు. అంటే మీరు ఏదైనా విషయాల్లో మొహమాట పడో, లేదంటే ఇప్పుడు ఎందుకు ఇది అవుతుందో అవ్వదో అని ఆలోచిస్తున్న పనులు ఇప్పుడు మీకు తెలియకుండానే టకటకా చేసేసుకుంటారు. ఆ నిర్ణయాలు అలా క్షణకాలంలో తీసేసుకుంటారు. అది మీకు తెలియకుండానే జరుగుతుంది. అది మీకు మంచి లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది వ్యాపారంలో. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 అని ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు. మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను. మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం మంగళం నమో భగవతే వాసుదేవాయ.